సందర్భంగా ప్రజలు పట్టణం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 60,000కు పైగా వాహనాలు వెళ్లినట్టుగా అధికారులు తెలిపారు. గంటకు 2,500 నుంచి 3,000 వరకు ప్రయాణిస్తున్నారు. కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద మొత్తం 14 గేట్లుంటే 8 గేట్లు తెరిచే ఉంచామన్నారు. బాటసింగారం, అబ్దుల్లాపూర్మేట్, కొత్తగూడెం, చౌటుప్పల్ ప్రాంతాల్లో రోడ్డు పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఒకేసారి వాహనాలు బయలుదేరడంతో జాతీయ రహదారి మొత్తం రద్దీగా మారిపోయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు పట్నం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన రహదారులపై వాహన రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 60,000కు పైగా వాహనాలు వెళ్లినట్టుగా అధికారులు తెలిపారు. గంటకి 2,500 నుంచి 3,000 వరకు ప్రయాణించాయన్నారు. కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద మొత్తం 14 గేట్లుంటే 8 గేట్లు తెరిచే ఉంచామన్నారు. బాటసింగారం, అబ్దుల్లాపూర్మేట్, కొత్తగూడెం, చౌటుప్పల్ ప్రాంతాల్లో రోడ్డు పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఒకేసారి వాహనాలు బయలుదేరడంతో జాతీయ రహదారి మొత్తం రద్దీగా మారింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు పట్నం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన రహదారులపై వాహన రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 60,000కు పైగా వాహనాలు వెళ్లినట్టుగా అధికారులు తెలిపారు. గంటకి 2,500 నుంచి 3,000 వరకు ప్రయాణించాయన్నారు. కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద మొత్తం 14 గేట్లు ఉంటే 8 గేట్లు తెరిచుంచామన్నారు. బాటసింగారం, అబ్దుల్లాపూర్మేట్, కొత్తగూడెం, చౌటుప్పల్ ప్రాంతాల్లో రోడ్డు పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఒకేసారి వాహనాలు బయలుదేరడంతో జాతీయ రహదారి మొత్తం రద్దీగా మారిపోయింది. ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. శ్రీనివాస్, ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం సంక్రాంతి సమయంలో వాహన రద్దీ ఏ విధంగా ఉంటుందో. అంటే ఈసారి కొంచెం ఫాస్టాగ్ ఉండటంతో కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాయని చెప్తున్నారు. అయితే ట్రాఫిక్ నియంత్రణ ప్రధానంగా ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు? గుడ్ మార్నింగ్ సతీష్. సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏవైతే పల్లెల్లోకి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి వాహనదారులు ఒక్కసారిగా జాతీయ రహదారిపై వాహనాలు పిక్కిరించినటువంటి పరిస్థితి. అయితే హైదరాబాద్ నుండి విజయవాడ సంబంధించినటువంటి విశాఖ తెలుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుండి నేటి తెల్లవారుజాము నుండే 4 గంటలు నుండి పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇక్కడ జరగడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా హైదరాబాద్ ఏదైతే హైదరాబాద్ సంబంధించిన జాతీయ రహదారి ప్రారంభమైందో అక్కడి నుంచి పూర్తిగా రాచకొండ కమిషనర్
పరిధిలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అయితేనేమి, నేషనల్ హైవే సంబంధించినటువంటి సిబ్బందితో పాటు పూర్తిగా వాళ్ళ సమన్వయంతో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాహనాలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రతి 10 కిలోమీటర్లకు ఒకసారి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు వారు పికెటింగ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో చూసినట్టయితే సంబంధించినటువంటి టోల్ ప్లాజాల వద్ద సంబంధించిన ఫాస్ట్ ట్రాక్ లేకపోవడంతో కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని గమనించినటువంటి నేషనల్ హైవే సంబంధించినటువంటి టోల్ ప్లాజా వాళ్ళు ఒక్కసారిగా ఈ సంబంధించిన ఇబ్బందులను తొలగించడానికి గతంలో ఉన్నటువంటి విధానాన్ని అలా ఇబ్బంది పడకుండా వారికి అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీంతో పాటు నేషనల్ హైవేలో ఉన్నటువంటి పతంగి టోల్ ప్లాజా అయితేనేమి, కొర్లపాటు టోల్ ప్లాజా, ఇక్కడ చిల్లకల్లు సంబంధించిన ఈ 3 సంబంధించిన టోల్ ప్లాజాలకు సంబంధించి అధికారులు ఇప్పటికే ధృవీకరించినటువంటి పరిస్థితి. ప్రతి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 16 టోల్ ప్లాజాలకు గాను 10 టోల్ ప్లాజాలు గేట్లు తెరిచారు. సంబంధించినటువంటి వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు ఎప్పటికీ అప్పుడు వెహికల్స్ పాస్ అయ్యేటట్లు కూడా సిబ్బందిని కూడా పెంచినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గతంలో ప్రతి రోజు 35,000 వాహనాలు మాత్రమే 35,000 వాహనాలు మాత్రమే వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సంక్రాంతికి సంబంధించి పూర్తిగా తెలుగు రాష్ట్రాల ప్రజలు వెళ్తున్నటువంటి క్రమంలో 45 నుంచి 50,000 వరకు, ఈ రోజు అయితే మాత్రం 40 నుంచి 65,000 వరకు వెహికల్స్ వెళ్తున్నట్లు కూడా వాళ్ళు ధృవీకరిస్తున్నారు. ఇది పరిస్థితి సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.